హాయ్ హలో నమస్తే నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ రోజు ఫ్యామిలీ వీకెండ్, దానికి వచ్చి బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టారు. దాంట్లో నెంబర్ 1 పొజిషన్ వచ్చి ఏదైతే ఎమాన్యుయల్ వచ్చారు, అండ్ ఎమాన్యుయల్ వచ్చి చుట్టుకొని చాలా పర్ఫెక్ట్గా ఈ గేమ్లో వచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది వచ్చి ఎమాన్యుయల్. అండ్ ఎమాన్యుయల్ తర్వాత వచ్చి మన డెమోన్ రావడం జరిగింది. ఈ గేమ్లో లాస్ట్ మన ముగ్గురైతే ఎవరెవరు ఉన్నారంటే బర్నీ గారు, రీతు గట్ట ఉన్నారు లాస్ట్ లో 15 minutes. అండ్ అక్కడ వచ్చి కళ్యాణ్కి 20 వచ్చింది, బట్ వచ్చి సుమన్ గారికి అక్కడ 20 ఎక్స్టెండ్ చేసి తను ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే వీళ్ళందరూ కష్టపడి సాధించారు, నాకు ఒకటైతే అర్థం కాదు, బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎందుకు అలా ట్రై చేస్తుందో. ఏదైతే కెప్టెన్ గా వచ్చిందో తనూజ, లాస్ట్ వీక్ ఆల్రెడీ కెప్టెన్స్ గా ఒక సేవ్ చేసే పర్సన్. ఈ వీక్ కెప్టెన్ గా కొన్ని వస్తాయి, ఏదైతే లాభాలు ప్రయోజనాలు వస్తాయి, అది ఖచ్చితంగా కాదనట్లేదు. తను ఈ వీక్ నామినేషన్లోకి రాలేదు, ఒకటోది. తను ఒకరిని సేవ్ చేయాలి, అది రెండోది. ఇన్ని నామినేషన్లు పడిన రీతుని ఏదో కారణం, ఒక తొపాస్ కారణం చెప్పి సేవ్ చేసింది, అది వదిలేసి. నాకు అర్థం కాదు, ఏదైతే ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి 60 నిమిషాలు పెడితే తాను వెళ్ళి వెంటనే తీసేసుకోవడం జరిగింది కెప్టెన్. అండ్ అక్కడ తను కూడా ఆలోచించాలని లేదు. ఎంత కష్టపడి ఆడిన వాళ్ళు ఉన్నారు అక్కడ. 45 minutes ఏదైతే సెకండ్ పొజిషన్ ఉందో అక్కడ డెమోన్ ఏదైతే తీసుకోండి, అది వచ్చి నేను సరే ఎమాన్యుయల్ ఏదైతే తీసుకోండి అది నేను తీసుకుంటే కరెక్ట్ అనో లేకపోతే ఏదని చెప్పి తీసుకొని వాలంటరీగా తను తీసుకోలేదు. ఈ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా తెలివిగా మరి అలా 60 నిమిషాలు దేనికి పెట్టడం నాకు అర్థం కాదు. ఫస్ట్ 60 నిమిషాలు వచ్చి మేము 45 నిమిషాల నుంచి మొదలెట్టి తనూజ నీకు ఆల్రెడీ నువ్వు కెప్టెన్ కాబట్టి నీకు ఇన్ని నిమిషాలు ఛాన్స్ ఇస్తామని ప్రకటించి చెప్పేయాల్సింది కదా. అలా చెప్పేస్తే ప్రాబ్లం. అక్కడ పెట్టడము అంటే 60 నిమిషాల నుంచి మేము పెట్టాము, 15 నిమిషాలకు లాస్ట్ టాప్ వచ్చి 60 నిమిషాలు తనూజ వెళ్ళి తీసుకోవాలి, తనూజ పరిగెత్తి తీసుకుంది. అంతేనా? అక్కడ జనాలు ఎర్రిపప్పులు, ఆడిన వాళ్ళు కొండ ఎర్రిపప్పులు, అంతే. క్లియర్ కట్గా అదే అర్థమవుతుంది. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత సుమన్ గారు వచ్చాక, సుమన్ గారు నాకు నిజంగా జెన్యూన్ చాలా మంచి అతనండి. ఎందుకంటే నా పరంగా బయట కూడా నేను ఆయన చూశాను. మా కాలేజ్ షూటింగ్ అయినప్పుడు కూడా ఆయన వచ్చారు. ఆయన ఎలాంటి వ్యక్తిత్వం మనిషో నాకు తెలుసు. వాళ్ళ వైఫ్ వస్తే ఆయన ఎమోషనల్ తట్టుకోలేక ఆయన పెట్టిన ముద్దులు కానీ అంత ఎమోషనల్. 16 years ఆఫ్ జర్నీ, అంటే 16 సంవత్సరాలు ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉన్నారో వాళ్ళ లైఫ్, ఆ పిల్లల గురించి అడిగి తెలుసుకొని ఆయన తెచ్చిన ఫుడ్ తిని ఎంత ఆప్యాయంగా మాట్లాడిన ఆవిడ ఏది చెప్పారు అక్కడ క్లియర్ కట్గా. తనూజ వచ్చి తనూజతో దూరంగా ఉన్న సంజన గారిది ఏదైతే మీ ఇష్యూ అయిందో అది పట్టించుకోకండి అని చెప్పింది. కానీ తనూజ విషయం అయితే ఎంత క్లియర్ కట్ గా తనూజకు ఒక నెగిటివ్ గా చెప్పింది. ఏదైతే నువ్వు ఇలాగ తనతో ఉంటున్నావు దూరంగా ఉండన్నట్టు తనేట అనుకున్నాడు నెగిటివ్ గా, అంటే ఒక తప్పుగా వెళ్తుందంటే తను ఏదైతే ఒక ట్రాక్ ఏదో మెయింటైన్ చేస్తున్నారు అది తప్పుగా వెళ్తుందేమో సుమన్ శెట్టి గారు అనుకున్నారు. బట్ అది కాదు, వాళ్ళ వైఫ్ అంత క్లియర్ కట్ గా చెప్పారు. ఎవరైతే హైప్ లో ఉంటారో వాళ్ళు మంచిగా చేసుకొని తిని అయిపోతుందని క్లియర్ కట్ గా చెప్పారు అక్కడ. అంత క్లియర్ కట్ నిజమే. ఏదైతే నేను దీనికోసం షార్ట్ చేయడం జరిగింది, నా షార్ట్ లో చూసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వీడియో చూడండి, ఇది ఎక్కువసేపు ఏం కాదు. అండ్ ఎక్కడొచ్చి ఎమాన్యుయల్ ఏంటి, బర్నీ గారు ఏంటి, ఇప్పుడు సుమ్ము ఏంటి, కళ్యాణ్ టాప్ లో ఎవరైతే ఉంటారో జనాల్లో ఎవరికైతే ఓటింగ్ వస్తుందని తెలుస్తుందో వాళ్ళతోనే తిని ఉంటుంది, క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. అండ్ ఏదైతే 60 minutes తినికి వచ్చాక అక్కడ వచ్చి అడగమని చెప్తే బర్నీ మన ఏదైతే సుమన్ గారు అడగలేదు. అంత మంచి వ్యక్తి ఆయన, అంత. అండ్ ఇంకో విషయం, నేను ఇంకో విషయం చెప్పాలనుకున్నాను. సుమన్ గారికి రాముకి స్టార్టింగ్ నుంచి పంపించేయాలనుకున్న వ్యక్తులు చాలా మంది, ఎవరైతే కళ్యాణ్, డెమోను, రీతు, మన తనూజ, వీళ్ళందరూ. అక్కడ మిగతా అసలు సుమన్ గారితో క్లోజ్ ఎవరు? బర్నీ, రాము, తర్వాత ఎమాన్యుయల్. సంజన గారితో కూడా బాగానే ఉండేవారు కానీ ఏదో చిన్న డిస్కషన్ దూరం. వీళ్ళు వచ్చి ఆయన పాజిటివిటీ చూసి ఏదైతే జనాల్లో ఆయనకు ఒక మీరు బాగా ఆడుతున్నారు, మీకు మంచి ఇదే అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఎక్కడో 10వ స్థానం 11వ స్థానం అనుకున్న వ్యక్తిని 12వ స్థానం అనుకున్న వ్యక్తుల్ని ఎంతమంది దాటి వచ్చాడు అంటే ఈయన చుట్టూ ఉంటే ఒక ఇదంటే దివ్య క్యూటీ అంటది, తనూజ వచ్చి సుమ్ము అంటారు, మిగతా వాళ్ళు ఏంటి కళ్యాణ్ వచ్చి తన కోసం ఆ 20 minutes ఏదైతే ఉందో అది ఇచ్చేయడానికి కూడా సిద్ధపడిపోతాడు. అంటే అక్కడ తన చుట్టూ తనకి మనం ఫేవరెటైజేషన్ చేస్తే జనాల్లో మనం కనిపిస్తాం. నీకు వచ్చిందే 15 కళ్యాణ్, నువ్వు ఎలా తనూజకు 60 వచ్చిన అమ్మాయికి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నాను. తను అడగాలనుకోదు నిజంగా అయితే నేనైతే ఎక్స్పెక్ట్, తను అక్కడ 15 తీసుకొని నీకు అడిగినా తప్పులేదు. అలాంటి కన్నింగ్ మైండ్ సెట్ తనూజ. నీ గురించే బ్యాక్ బిచ్చింగ్ చేసింది ఎంత క్లియర్ కట్గా. అండ్ వాళ్ళ సిస్టర్ కూడా వచ్చి క్లియర్ కట్గా చెప్పింది, ఏది నువ్వు ఏడుస్తుంటే అమ్మే తిట్టుకుంటుంది, బయట ఎవ్వరు తిట్టుకోకలేదు, అమ్మ తిట్టుకుంటుంది. ఆ ముఖమేట అన్నదంటే నీ ముఖం ఎలా పెట్టుకున్నావు, ప్రతిరోజు అదే పెట్టుకున్నావు. రాత్రి 12 మీ అక్క ఫోన్ చేసి దీనికి ఇలాగ ఏడుస్తుంది ఇలాగని చెప్పి ఏదో మాట్లాడుకున్నారు. మీ అమ్మ కంటిన్యూ బాధపడుతుందంటే నీ గేమ్ ఏ విధంగా ఉంది? నీకు జనాలు నిజంగా చెప్పాలంటే ఇంట్లో
నీకున్న ఫేవరెటిజం, బయట నీకున్న ఫేవరెటిజం కొన్ని బయట సంగతి నీకు తెలియదు, అది తర్వాత సంగతి. ఇంట్లో నిన్ను మీ చెల్లి అన్నట్టు ఇంట్లో నీకు ఎంతమంది ప్రేమిస్తున్నారు, ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అని క్లియర్ కట్గా చెప్తున్నప్పుడు నువ్వు అదేదైతే ముంచే టాస్క్లో, ఫ్లోటింగ్ టాస్క్లో నువ్వు నాకు చాలా మంది సపోర్ట్ ఉన్నారు, ఇంట్లో నాకు ఎంతమంది, నువ్వు ఎంతసేపటికి కెప్టెన్ అవ్వాలి, కెప్టెన్ విషయంలో నీకు చేయలేదని కొన్ని విషయాలు నువ్వు యారగెంట్గా ఉంటావు, నీకు ఆ విషయమే నీకు నచ్చట్లేదు, మొఖం అలా పెట్టుకొని ఉంటే ఎవరికి నచ్చదు. ఇప్పుడు నా ఫ్రెండే ఉన్నాడు, ఏదైనా చిన్న విషయం ఏదో నాకు ఒక పవర్ వచ్చిందంటే ఏడ్ చేస్తాను, ఆడికి భయం ఉంటుంది. అలాగే నీ విషయంలో భయం ఉంది, నువ్వు అయిన ప్రతిసారి రేషన్ మేనేజర్ నువ్వు అయినప్పుడే గొడవలు. మరి ఈ వీక్ కొన్ని రోజులు బట్టి నువ్వు కెప్టెన్ అయ్యావు, కెప్టెన్లో ఎందుకు గొడవలు రావట్లేదు అంటే అక్కడ రేషన్ మేనేజర్ వేరే వాళ్ళు చూసుకుంటున్నారు. ఫుడ్ దగ్గర నువ్వు ఉంటే నీకు అడిగితే నీకు అక్కడ బీపీ వచ్చేస్తుందో మరి మెంటల్ వచ్చేస్తుందో తెలియట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు చాలా బాధపడ్డారు. బట్ సంజన గారు అయితే ఆ పిల్లలతో ఏదైతే తనూజ వాళ్ళ అక్కపాప వచ్చిందో చాలా బాగా ఆడుకున్నారు. అమ్మాయి కూడా చాలా క్యూట్ అంటే క్యూట్ ఉంది, శ్రేష్ట. అండ్ వచ్చి నెక్స్ట్ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్సే వచ్చారు. వీళ్ళిద్దరిలో కూడా ఈరోజు ఎపిసోడ్లో నెగిటివ్గా తనూజాకే చెప్పారు. ఇంక మిగతా ఎపిసోడ్స్ ఏ విధంగా చెప్తారో చూద్దాం. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నా ఈ వీడియో చూసిన ఎవరైనా నా గురించి కామెంట్ చేయాలని చెప్పిన తప్పు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.